అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆరోస్ మీడియా. ఇవాల్టి మన డివోషనల్ వ్లాగ్స్లో భాగంగా వసంత పంచమి గురించి నా విశేషాలను తెలుసుకుందాం. అవి ఏమి అనగా, వసంత పంచమి మనం ఈ సంవత్సరం అనగా 2026వ సంవత్సరం జనవరి 23న జరుపుకుంటున్నాం. అసలు తెలుగు మాసాల ప్రకారం మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాం. ఈ రోజునే వసంత పంచమి అని, అలాగే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు మనము సరస్వతి మాతను పూజిస్తాం. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాన్ని కూడా చేయిస్తాం. ఇంతవరకే మనకు తెలిసింది. అంతకుముందు అసలైన కథను, అమ్మవారి యొక్క ప్రత్యేకతను, ఈ సృష్టిలో ఆమెకు ఉన్నటువంటి స్థానాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు మనం వసంత పంచమి పండుగ వెనుక ఉన్న అందమైన కథను మరియు సరస్వతీదేవి అవతారం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ ప్రపంచం సృష్టించబడిన తొలినాళ్లలో చుట్టూ అన్నీ ఉన్నా ఆ ప్రపంచంలో ఆనందం లేదు, జ్ఞానం లేదు, సంగీతము లేదు, మనుషులకు మాటలు లేవు. అన్నీ నిశ్శబ్దంగా, నిర్జీవంగా ఉండేవి. అది చూసిన సృష్టికర్త బ్రహ్మదేవుడు చాలా ఆలోచించారు. సృష్టి ఉన్నా జ్ఞానం లేకపోతే ఏమి ప్రయోజనం? మనుషులకు విద్య, మాట, సంగీతం ఇవ్వాలి అని భావించి బ్రహ్మదేవుడు గాఢమైన ధ్యానంలోకి వెళ్ళారు. ఆ ధ్యానం ఫలితంగా ఒక అపూర్వమైన దివ్యశక్తి వెలిగింది. ఆమెనే శ్రీ జ్ఞానస్వరూపిణి దేవి సరస్వతీదేవి. తెల్లని వస్త్రాలతో, చంద్రకాంతిలా వెలిగే ముఖంతో, ఒక చేతితో వీణ, మరో చేతిలో పుస్తకం, మరొక చేతిలో జపమాల. శ్రీ సరస్వతీదేవి వీణను మెల్లిగా వాయించిన వెంటనే ఆ నిశ్శబ్ద ప్రపంచం సంగీతంతో నిండిపోయింది. పక్షులు పాడడం మొదలుపెట్టాయి. నదులు మధురంగా ప్రవహించాయి. మనుషులకు మాటలు వచ్చాయి. విద్య, జ్ఞానం, కళలు ప్రపంచానికి ప్రసాదించబడ్డాయి. అప్పటి నుంచి మనిషి నేర్చుకోవడం ప్రారంభించాడు. చదవడం, రాయడం, ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ దివ్య సంఘటన మాఘశుద్ధ పంచమి రోజున జరిగింది. అందుకే ఈ రోజును వసంత పంచమిగా జరుపుకుంటాం. వసంత పంచమి అంటే కొత్త ఆరంభాలకు సంకేతం, విద్యకు ప్రాధాన్యత మరియు గౌరవం. ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం, సరస్వతీదేవిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. జ్ఞానం వెలుగు, అజ్ఞానం చీకటి. ఈ వసంత పంచమి రోజున మనందరం విద్యను గౌరవిద్దాం, జ్ఞానాన్ని పంచుకుందాం. అలాగే శ్రీ సరస్వతీదేవి కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you for your blessings.